పట్టణంలోని వరకట ప్రాంతంలో నర్సారావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వరకట ప్రజలు ఘన స్వాగతం పలికారు. అలాగే 200 కుటుంబాలు కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్లు, విద్యా దీవెన, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, పెళ్లి కానుక, వాహనమిత్ర, జగనన్న ఇళ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందరికీ అందాయని, జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరిన నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తనను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. వరవకట్టలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా దాదాపు ఒక 200 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం జరిగింది. చేయూత కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, లేకపోతే ఆసరా కావచ్చు, డ్వాక్రా మహిళలు అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా నేరుగా లబ్ధి చేకూర్చడం వల్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నర్సరావుపేటలో గోపిరెడ్డి గారు మళ్ళీ గెలవాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం. అట్లానే ఈ వరవకట్టలో మసీదు నిర్మాణం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో, సొంత నిధులతో, కొన్ని చందాలతో, కొంత కాజావలి మాస్టర్ గారి సహాయ సహకారాలతో, వరవకట్ట వాసులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క మసీదు నిర్మాణం చేసుకున్నాం. 100 సంవత్సరాలు చరిత్ర గల జామియా మసీదుని మా హాయంలో పునర్నిర్మాణం చేసుకున్నాం. ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి మమ్మల్ని ప్రారంభోత్సవానికి కూడా పోకుండా తెలుగుదేశం వాళ్ళు పిటిషన్లు పెట్టారు. అయినా సరే ఈ వరవకట్ట ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మేము కష్టపడి మసీదు నిర్మాణం చేశాము, ఈ వరవకట్ట ప్రజలు నమ్మితే చాలు అని చెప్పి ఆ అల్లాని
ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ మసీద్ అద్భుతంగా వచ్చింది. ఇంకా అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరుగుతుంది. దానికోసం కోర్టులో స్టేలు వేసి ఆపి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు అంజుమన్ కాంప్లెక్స్ కూడా పర్మిషన్లు తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి 57 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు తీసుకొచ్చి, పన్ను మినహాయింపు తీసుకొచ్చి అంజుమన్ కాంప్లెక్స్ తప్పకుండా నర్సరావుపేటలో హ్యాట్రిక్ కొడతాం. గోపిరెడ్డి గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే కార్యక్రమం చేస్తాం. అట్లానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇది హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, మా పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది చంద్రబాబు నాయుడికి ఈరోజు కూటమిలో భాగస్వాములు కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పాలి. అట్లానే ముస్లింలకి 4% రిజర్వేషన్ తీసేస్తామని నిన్న నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. నేనున్నంత వరకు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మైనార్టీ సోదరులారా, ఇది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పురంధేశ్వరి అందరూ కూడా మాట్లాడుతున్నారు రిజర్వేషన్. ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు, టీడీపీని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే. ఖచ్చితంగా అందరం కూడా ఆలోచించి ఇవాళ మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు.